Is my voice is audible, ma'am? సో లాస్ట్ క్లాస్ ప్రాబ్లమ్ ఎవరెవరు చేశారో ఒకసారి రైజ్ చేయండి. So in this class, mostly screen shares will be occupied. So in the next class only, I'm going to start the Turing mission. So pending screen shares, homeworks, discussions, and any doubts regarding the unit 4 will be discussed in this class. So just raise your hands who tried the work assigned in the last class. ఏంటి ఎవరు చేయలేదా? చార్లత ఎస్ మ్యామ్ చేయలేదా? చేశాను మ్యామ్. మీ బదులు నేను ఎత్తుతాను చెయ్యి లేకపోతే. భయం వేసి ఎత్తలేదు మ్యామ్, కరెక్టో కాదు అని. కరెక్ట్ కాకపోతే డిస్కస్ చేస్తాం, ఏముంది, ఇవేమి ఫైనల్ ఎగ్జామ్స్ ఏం కాదు కదా. ఓకే మ్యామ్. ఎవరు చేశారు? జస్ట్ రైజ్ చేయండి. సుష్మిత, కెన్ యూ షేర్ ద స్క్రీన్ మా? మీకు రాంగ్ అయినా ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో ఆ ప్రాబ్లం రాంగ్ అయితే మీకు ఇంకా అడ్వాంటేజ్. అది అక్కడ డిస్కస్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తే మాత్రం మీరు అది గుర్తుపెట్టుకొని రాస్తారు. ఎవరైతే షేర్ చేస్తారో రైట్ అయితే వెల్ అండ్ గుడ్, ఎటు మర్చిపోరు. ఈవెన్ దో దట్ ప్రాబ్లమ్ ఈజ్ రాంగ్, అది మనం డిస్కస్ చేస్తాం కాబట్టి ఇంకా అసలు మర్చిపోరు ఎగ్జామ్స్లో. సుష్మిత చేస్తావా స్క్రీన్ షేర్? ఎస్ మ్యామ్. మ్యామ్ షేర్ అవుతుందా మ్యామ్? మ్యామ్ షేర్ అవుతుందా? ఇందాక అయింది, ఇప్పుడు జస్ట్ ఆగిపోయింది మళ్ళీ. ఓకే మ్యామ్. ఓకేనా మ్యామ్? ఓకే మ్యామ్, ఓకే, గో అహెడ్. ఫస్ట్ ఇచ్చిన గ్రామర్ ని కన్సిడర్ చేసుకుందాం మ్యామ్. ఓకే. ఇచ్చిన దాంట్లో నుంచి ఫస్ట్ టెర్మినల్స్ ఏంటో కనుక్కొని యాజ్ గా టెర్మినల్స్ ని ఇన్పుట్స్ ద్వారా పెట్టేసాం మ్యామ్. ఓకే. అండ్ వేరియబుల్స్ లో ఎస్ అనేది డిఫాల్ట్ గా ఉంటుంది కాబట్టి దాన్ని ఎస్ కింద కన్సిడర్ చేసేసుకుందాం మ్యామ్. ఓకే. తర్వాత మిగతా వేరియబుల్స్ అన్నిటికీ మనకి ఫామ్ పి ఎక్స్ క్యూ రూపంలో కాబట్టి పి అండ్ క్యూ ఆర్ ద స్టేట్ సింబల్స్ అండ్ ఎక్స్ ఇస్ ఫ్రమ్ స్టాక్ కాబట్టి అలా మిగతావన్నీ 8 వేరియబుల్స్ గా రాసుకున్నాం మ్యామ్. 8 ఎందుకు వచ్చినాయి ఇక్కడ? ఇక్కడ 2 స్టేట్స్ ఉన్నాయి, 2 స్టాక్ సింబల్స్ ఉన్నాయి కదా మ్యామ్. సో అంటే 2 into 4 అంటే స్టేట్స్ ద్వారా మనకి 4 లా కాంబినేషన్స్ రాసుకోవచ్చు. 2 స్టాక్ సింబల్స్ ఉంటాయి కాబట్టి అలా అవి 4 into 2. ఓకే. ఒక్కొక్క ప్రొడక్షన్ నుంచి దానికి తగ్గట్టుగా మూవ్స్ నుంచి దాన్ని ప్రొడక్షన్ రాసుకున్నాం మ్యామ్. ఓకే. ఫస్ట్ మూవ్ వచ్చేసి పుషింగ్ మూవ్ కాబట్టి పుషింగ్ రూల్ ప్రకారం ఇక్కడ 2 ఎలిమెంట్స్ ని పుష్ చేస్తున్నాం కాబట్టి ఓవరాల్ గా 4 ప్రొడక్షన్స్ ఫామ్ అయ్యా మ్యామ్. ఓకే. ఇక్కడ రూల్ 3 అని మెన్షన్ చేశారు కదా ఫస్ట్ మూవ్ కి. ఎస్ మ్యామ్. మీరు ఎగ్జామ్ లో కనుక ప్రాబ్లం రాస్తున్నప్పుడు కంపల్సరీ అంటే whenever the first time you are using the rule 3, అంటే ఇప్పుడు ఇది పుషింగ్ మూవ్, ఇక్కడ రూల్ 3 వాడాలి. సో రూల్ 3 ఏంటో మెన్షన్ చేసేయండి. ఓకే మ్యామ్. లేదు సపోజ్ ఇంకొక మూవ్ వచ్చింది నెక్స్ట్, ఎప్పుడు అక్కడ కూడా పుషింగ్ మూవ్ వచ్చింది, ఆల్రెడీ పైన మెన్షన్ చేశారు కాబట్టి సేమ్ ప్రాబ్లమ్ లో రెండోసారి మెన్షన్ చేయక్కర్లేదు. ఫ్రమ్ ద రూల్ 3 అని డైరెక్ట్ గా రాసేయచ్చు.
Otherwise, you can do one thing before going to generate the productions. Productions generate చేయకముందే we have 3 rules to follow అని చెప్పి ఆ 3 రూల్స్‌ని మెన్షన్ చేసి అప్పుడు కావాలంటే రూల్ 1, రూల్ 2, రూల్ 3 అలా మెన్షన్ చేసుకుంటూ మనం వెళ్ళొచ్చు. సో, ఫస్ట్ ఓకే. అయితే మాత్రం బిఫోర్ గోయింగ్ టు యూజ్ దట్ రూల్ వి నీడ్ టు మెన్షన్ దట్. సో, అది ఎప్పుడైతే వచ్చిందో దానికి ముందైనా మెన్షన్ చేయొచ్చు. లేదు అంటే అసలు ప్రొడక్షన్ స్టార్ట్ చేసే ముందే ఎటు 3 రూల్స్‌ని ఎక్కడో చోట వాడతాం కాబట్టి 3 రూల్స్‌ని మెన్షన్ చేసేసినా ప్రాబ్లమ్ లేదు. ఓకే మ్యామ్. అండ్ బిఫోర్ దట్ యూ నీడ్ టు రైట్ ద స్టార్ట్ సింబల్ ప్రొడక్షన్స్. యెస్ మ్యామ్. అవి రాసావా? లాస్ట్‌లో అయినా రాసారా? లేదు మ్యామ్. మర్చిపోయావా? మర్చిపోయావా? హ్మ్. అది ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్. సో, ఫస్ట్ స్టార్ట్ సింబల్ అంటే అది రూల్ 1 నుంచి వస్తుంది గదా! యెస్ మ్యామ్. స్టార్ట్ సింబల్‌తో వచ్చే ప్రొడక్షన్స్ రాసుకున్న తర్వాత అప్పుడు మనం ఒక్కొక్క ట్రాన్సిషన్‌ని కన్సిడర్ చేసుకొని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు 4 ప్రొడక్షన్స్ రాసారు. అండర్ రూల్ 3 అని చెప్పి రైట్? ఇప్పుడు యెస్ మ్యామ్. మీరు పైన గనక రూల్ కనిపిస్తూ ఉంటే కొంచెం మిస్టేక్స్ తక్కువుంటాయి. మీరు ఎగ్జామ్‌లో అయినా సరే. సో, అది మ్యాండేటరీ చేసేసుకోండి. కంపల్సరీ రూల్స్‌ని మెన్షన్ చేయండి. సుష్మితకి ఒకటే చెప్పట్లేదు నేను అందరికి చెప్తున్నాను. ఎందుకంటే మీరేమైనా వేసిన వాటిలో రాంగ్స్ ఉన్నా అట్‌లీస్ట్ రూల్ రాసారు కాబట్టి. మ్యాథ్స్‌లో చూడండి అట్‌లీస్ట్ ఫార్ములా అన్నా వేస్తే మార్కులొస్తాయంటారు కదా! ఆ టైప్‌లో రూల్ అన్నా రాసారు కాబట్టి కింద మీకు డెరివేషన్ ఏదైనా మిస్టేక్ ఉన్నా దానికి ఎంతో కొంత మినిమమ్ మార్క్స్ అసైన్ చేయడం ఉంటుందన్నమాట. ఓకే. సెకండ్ మూవ్ కూడా పుషింగ్ మూవే కాబట్టి మ్యామ్ సేమ్‌గా పైన ఫాలో అయినట్టుగానే దీనికి రూల్ 3 ప్రకారం ప్రొడక్షన్స్ రాసాం మ్యామ్. ఓకే. థర్డ్ మూవ్ వచ్చేసి పాపింగ్ మూవ్ మ్యామ్. రూల్ 2 ప్రకారం దానికి ప్రొడక్షన్స్ ఈ రాసాము. ఫస్ట్ మూవ్‌కి ఎలా రాసావో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చెయి ప్రొడక్షన్స్. ఒకటి ఇక్కడ చూస్తే బెటర్. స్టార్టింగ్‌లో మనకి క్యూ అనే స్టేట్ నుంచి వచ్చింది కాబట్టి ఎల్‌హెచ్‌ఎస్ సైడ్‌లో అన్ని క్యూతోనే స్టార్ట్ అవ్వాలి మ్యామ్. హ్మ్. ఇక్కడ టాప్ మోస్ట్ స్టాక్ సింబల్ వచ్చేసి జెడ్ కాబట్టి ఆ జెడ్ కామన్‌గా అలానే ఉంచేసాం మ్యామ్. ఓకే. ఇక్కడ మిడిల్‌లో ఉన్న టేట్ సింబల్ ఆర్‌హెచ్‌ఎస్ సైడ్ వైపు వెళ్తుంది కాబట్టి అవన్నీ కాన్స్టెంట్‌గా అలానే ఉంచేసాం మ్యామ్. వన్స్ పెట్టేసాం. యెస్ మ్యామ్. హ్మ్. తర్వాత ఇటు సైడ్ ఆర్‌హెచ్‌ఎస్ వైపు క్యూ అనేది స్టేట్ కాబట్టి ఆ స్టేట్ కూడా కామన్ యాస్ టీజ్‌గా అన్నిటికి పెట్టేసాం మ్యామ్. అంటే ప్రొడక్షన్‌లో ఆర్‌హెచ్‌ఎస్‌లో ఫస్ట్ స్టార్టింగ్ సింబల్ అది రాసేసాం. యెస్ మ్యామ్. హ్మ్. తర్వాత ఎక్స్ అనేది ఎక్స్, జెడ్ అని 2 వేరియబుల్స్ 2 వేస్ కాబట్టి ఒక దాంట్లో ఎక్స్, ఒక దాంట్లో క్యూ పెట్టాం మ్యామ్. ఓకే. ఇక్కడ ఎక్స్‌ని పుష్ చేసినప్పుడు స్టాక్ సింబల్ స్మాల్ ఎక్స్ పెట్టారు చూడండి. సో, సపోజ్ గివెన్ ప్రాబ్లమ్‌లో గనక స్టాక్ సింబల్ స్మాల్ ఎక్స్ ఉంటే స్మాల్ ఎక్సే మెన్షన్ చేయండి త్రూఅవుట్ ద ప్రాబ్లమ్. ఓకే. ఇచ్చిన ఓకే. ప్రాబ్లమ్‌లో గనక క్యాపిటల్ ఎక్స్ ఉంటే త్రూఅవుట్ ద ప్రాబ్లమ్ సాల్వేషన్ క్యాపిటల్ ఎక్సే మెన్షన్ చేయండి. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్‌లో ఆ అలవాటు గనక లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్‌లో స్మాల్ ఎక్స్, క్యాపిటల్ ఎక్స్ 2 ఇస్తుండడం, స్మాల్ సి, క్యాపిటల్ సి ఇవ్వడం చూసాం గదా! అలాంటివి. యెస్ అప్పుడు మ్యామ్. మనకి ఆ! అప్పుడు మిస్టేక్స్ ఎక్కువ పోతాయన్నమాట. సో, ఈ అలవాటు ఇక్కడి నుంచే చేసుకుంటే బెటర్. ఓకే. తర్వాత జెడ్‌ని ఇంకొక సైడ్ పుష్ చేసాం మ్యామ్. హ్మ్. ఆర్‌హెచ్‌ఎస్ వైపు ఫస్ట్ క్యూకి 2 ప్రొడక్షన్స్, పీకి 2 ప్రొడక్షన్స్ కింద డివైడ్ చేసేసాం మ్యామ్. ఓకే. ఇక్కడ ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ ఏదైతే లాస్ట్ సింబల్ ఉంటుందో ఆర్‌హెచ్‌ఎస్ వైపు కూడా లాస్ట్ అలానే ఉండాలి కాబట్టి అది కూడా కామన్‌గా రెండిటిని మెర్జ్ చేసాం మ్యామ్. ఓకే. ఇవొచ్చేసి ఒకటి క్యూ, ఒక పీ పెట్టేసుకున్నప్పుడు ఇవి 2 సైడ్స్ కూడా కామన్‌గా అలా అంటే పెట్టేసాం డిఫరెంట్ మ్యామ్. కాంబినేషన్స్ కన్సిడర్ చేయాలి కాబట్టి క్యూపీ అని చెప్పి తీసుకున్నారు. యెస్ మ్యామ్. ఓకే. Q4 కూడా పుషింగ్ మూవే కాబట్టి అలా చేసినందుకు ఇక్కడ 2 మూవ్సే వస్తాయి మ్యామ్. అందుకని 2 మూవ్సే రాసాం మ్యామ్. ఓకే. ఫిఫ్త్ మూవ్ వచ్చేసి పాపింగ్ మూవ్ కాబట్టి మ్యామ్ రూల్ 2 ప్రకారం పాపింగ్ మూవ్ చేసేసాం మ్యామ్. ఓకే. సిక్స్త్ మూవ్ పుషింగ్ మూవ్ కాబట్టి సేమ్ మళ్ళీ అలానే సేమ్ ఫస్ట్ యాస్ అబోవ్. హ్మ్. రూల్ 3 ప్రకారం అలానే చేసాం మ్యామ్. ఇక్కడ కూడా 2 ప్రొడక్షన్స్ వస్తుంది. ఓకే. ఏది లాస్ట్ మూవ్‌లోనా? యెస్ మ్యామ్. ఒక్క ఒక్క సింబలే కాబట్టి మనం పుష్ అవును. 4 చేస్తే రాసారేంటి? కన్‌ఫ్యూజ్ అయ్యి ఫస్ట్ 4 రాసేసాను మ్యామ్. తర్వాత సేమ్ ఉండేసరికి అలా ఏమైనా ఉంటే సేమ్ కొట్టేసేసేయండి ఎగ్జామ్‌లో. అంటే టక్కన అవును. వెంటనే చూడడానికి ఎలా ఉంటదంటే 2 సింబల్స్‌ని పుష్ చేసారేమో అలాంటి వాటికెళ్ళిపోతారనమాట కరెక్షన్ చేసేవాళ్ళు. యెస్ మ్యామ్. ఓకే. యూ కెన్ స్టాప్ షేరింగ్. ఒక్క నిమిషం ఉంచు. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ ప్రాబ్లమ్‌లో?
Anybody wants in detail explanation? Yeah, you can stop sharing now. ఇంకా పెండింగ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మనకి? అవును, నేను బిఫోర్ లాస్ట్ డే కూడా ఇచ్చాను కదా, సిఎఫ్జి టు పీడిఏ కన్వర్షన్. సో ఆ ప్రాబ్లమ్స్ ఎవరు చేశారు? 2 ప్రాబ్లమ్స్ ఏమో హోల్డ్ చేసాము. నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. సమ్ సింప్లిఫికేషన్ ఆఫ్ గ్రామర్ దగ్గర ఆగిపోయింది. అండ్ ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఏవో ఇచ్చినట్టున్నాను. సో ఎవరు చేశారో ఒకసారి రైజ్ చేయండి హ్యాండ్స్. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంటరాక్టివ్‌గా లేకపోయినా, యాక్టివ్‌గా లేకపోయినా నా క్వాలిటీ ఆఫ్ టీచింగ్ కూడా తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి అది. మీరు గనక ఇంటరాక్టివ్‌గా లేకపోతే మీరు యాక్టివ్, ఎందుకంటే యూ ఆర్ ద రిసీవర్స్. వినేవాళ్ళు యాక్టివ్‌గా లేకపోతే నేను చెప్పడం వల్ల నాకు అడిషనల్ అడ్వాంటేజ్ ఏమొస్తుంది చెప్పండి? నేను లో క్వాలిటీలో చెప్పినా, గుడ్ క్వాలిటీతో చెప్పినా సిలబస్ కంప్లీట్ చేశాననే చెప్పుకుంటా ఫైనల్‌గా. ఎవరు లాస్ అయ్యేది? ఎఫెక్టర్స్ ఎవరు? యూ ఆర్ ద వన్ హూ ఈస్ ఎఫెక్టెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. మీరింత డల్‌గా, ఇంత యాక్టివ్‌గా లేకపోతే, ఇంత వెల్కమింగ్ నేచర్‌తో క్లాస్‌కి ఉండకపోతే, నేను గూడా ఒక 10 మినిట్స్ లేట్‌గా స్టార్ట్ చేసుకొని, ఒక 10 మినిట్స్ ముందుగా క్లోజ్ చేసుకొని, ఏదో చెప్పామంటే చెప్పామన్నట్టు లాగిచ్చేస్తాను. యూ వాంట్ మీ టు డూ దట్? ఇద్దరైనా ఉన్నారు క్లాస్‌లో, ఇంకెవరైనా ఉన్నారా? ప్లీజ్ లెట్ మీ నో దట్. సో, లాస్ట్ క్లాస్ కన్వర్షన్ ఆఫ్ సీఎఫ్‌జీ టు పీడీఏ. దాంట్లో వర్క్స్ ఎవరు చేశారు? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. 74. 74 ఉన్నాడా క్లాస్‌లో? ఏం చెప్పాలి ఒకసారి? వాట్స్ యువర్ డౌట్ అక్షయ్? సీఎఫ్‌జీ టు పీడీఏ. కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ టు పీడీఏ. స్క్రీన్ షేర్ చేస్తాను. పీడీఎఫ్ ఉందో లేదో ఒకసారి చూడండి. ప్లీజ్ వెయిట్. సిఎఫ్‌జీ టు పీడీఏ ఈజీలే. పీడీఏ టు సిఎఫ్‌జీనే కొంచెం రూల్స్ టఫ్‌గా ఉంటాయి అంతే. సో దీంట్లో మనకి యాస్ ద నేమ్ ఇట్సెల్ఫ్ ఇండికేట్స్ దట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ క్లాస్‌లోనే అడగండి. ఒకేసారి 4th యూనిట్‌కి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు ప్రాపర్‌గా. So, for converting CFG to PDA, first we have the grammar with us, right? Context free grammar ఇస్తారు. దాని నుంచి PDA కన్వర్ట్ చేయాలి. So we know that this is a 4 tuple notation and PDA is a 7 tuple notation. So we need to define each and every tuple by using the grammar. And one more thing ఏంటి అంటే, during this conversion we can only get the PDA which can accept the strings by empty stack, not by final state. సో ఇక్కడ మనం అబ్టైన్ అయిన రిజల్టెంట్ ఫైనల్ పీడీఏ కూడా ఇక్కడ ఫైనల్ స్టేట్ ఉండదు. సో 5 పెట్టేసుకుంటాం. అంటే విచ్ మీన్స్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ ద స్ట్రింగ్స్ బై ఎంప్టీ స్టాక్. ఓకే. సో నెక్స్ట్ మీ పీడీఏలో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ గ్రామర్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని బేస్ చేసుకొని డిఫైన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఒకే ఒక స్టేట్‌ని యూజ్ చేస్తాం. అది కూడా క్యూ అన్నమాట. సో ఇక్కడ మనం ఒకే ఒక స్టేట్‌ని యూజ్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్యూ. సో ఆ క్యూనే మనం ఇనీషియల్ స్టేట్ అని కూడా అనుకుంటాం. సో ఇక్కడ క్యాపిటల్ క్యూ అంటే కూడా స్మాల్ క్యూనే చూపిస్తాం. అండ్ అలాగే
ఇనీషియల్ స్టేట్ దగ్గర కూడా క్యూనే మెన్షన్ చేస్తాం. బికాజ్ వి ఆర్ గోయింగ్ టు యూజ్ ఓన్లీ వన్ స్టేట్. నెక్స్ట్ కమింగ్ టు ద ఇన్పుట్ సెట్ ఆఫ్ ఇన్పుట్స్. ఇది బ్లైండ్‌గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే గ్రామర్‌లో టెర్మినల్స్‌ని, పీడీఏలో ఇన్పుట్స్‌ని మ్యాచ్ చేస్తాం. ఇన్ బోత్ కేసెస్. సీఎఫ్‌జీ టు పీడీఏ కన్వర్షన్ అన్నా అలాగే చేస్తాం. పీడీఏ టు సీఎఫ్‌జీ కన్వర్షన్ అన్నా అలాగే చేస్తాం. సో, జస్ట్ గ్రామర్‌లో ఉన్న టెర్మినల్స్‌ని ఇక్కడ పీడీఏలో ఉన్న ఇన్పుట్ సింబల్స్‌తో మ్యాచ్ చేస్తాం. సో, ఇక్కడ అందుకని చెప్పి మనకి ఇన్పుట్ సింబల్స్ ఎలా వస్తాయంటే టెర్మినల్స్ నుంచే వస్తాయి. అండ్ కమింగ్ టు ద స్టాక్ సింబల్స్ నౌ. సో, స్టాక్ సింబల్స్ ఎలా వస్తాయంటే దే కెన్ అబ్టైన్డ్ ఫ్రమ్ బోత్ టెర్మినల్స్ అండ్ వేరియబుల్స్. సో, గ్రామర్‌లో టెర్మినల్స్, వేరియబుల్స్ 2 కూడా మనకిక్కడ స్టాక్ సింబల్స్‌గా యూజ్ చేస్తాం. అంటే టెర్మినల్స్‌ని, వేరియబుల్స్‌ని కూడా మనం స్టాక్‌లో పుష్ చేస్తూ ఉంటాం, పాప్ చేస్తూ ఉంటాం. సో, అవన్నీ కూడా స్టాక్ సింబల్స్ కిందకొస్తాయన్నమాట. ట్రాన్సిషన్స్‌కి కొన్ని రూల్స్ ఉన్నాయి చూద్దాం. కమింగ్ టు జెడ్ నాట్. జెడ్ నాట్ వచ్చేటప్పటికి ఏంటంటే గ్రామర్‌లో స్టార్ట్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఇనీషియల్ స్టాక్ సింబల్ కింద తీసుకుంటాం అన్నమాట. సో, కమింగ్ టు ద ప్రొడక్షన్స్. గ్రామర్‌లో ప్రొడక్షన్స్ పి ఉంటుంది గదా! ఆ ప్రొడక్షన్స్ నుంచి మనం ట్రాన్సిషన్స్ జనరేట్ చేసుకోవాలంటే మనకి 2 రూల్స్ ఉంటాయి. ఆ 2 రూల్స్‌ని బ్లైండ్‌గా ఫాలో అవుతూ మనం చేసేసుకోవచ్చు. ఆ 2 రూల్స్ ఏంటి అంటే ఫర్ ఆల్ ద వేరియబుల్స్ ఆఫ్ ద గ్రామర్. సో, గ్రామర్‌లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో అన్ని వేరియబుల్స్‌కి ఈ ఫస్ట్ రూల్ రాసుకోవాలి మనం. అలాగే గ్రామర్‌లో ఎన్ని టెర్మినల్స్ అయితే ఉన్నాయో అన్ని టెర్మినల్స్‌కి గూడా ఈ సెకండ్ రూల్ రాసుకోవాలి. సో దట్ వి కెన్ గెట్ ద అలా రాసేసుకుంటే వన్స్ మనకి పీడీఏకి కావాల్సిన ప్రొడక్షన్స్ వచ్చేస్తాయన్నమాట. సారీ, పీడీఏకి కావాల్సిన మూవ్స్ వచ్చేస్తాయన్నమాట. సో, వాట్ ఈస్ దట్ రూల్ ఇన్ ద సెన్స్? ఇఫ్ ఎట్ ఆల్ యూ ఫైండ్ క్యాపిటల్ ఏ ఇన్ ద స్టాక్. ఈ పీడీఏలో మూవ్ పొజిషన్స్ అవి తెలుసు కదా మీకు. దిస్ ఇస్ ద ఇనీషియల్ స్టేట్ అండ్ దిస్ ఇస్ ద ఇన్పుట్ టేప్ సింబల్ అండ్ దిస్ ఇస్ ద స్టాక్ సింబల్. సో, ఎప్పుడైతే మనకి స్టాక్‌లో క్యాపిటల్ ఏ అనే స్టాక్ సింబల్ ఎప్పుడైతే మనకు కనిపించిందో, దెన్ నో నీడ్ టు రీడ్ ఎనీ ఇన్పుట్. సో, దీని ఇండికేషన్ ఏంటి అంటే ఇక్కడ ఎప్సిలాన్ పెడితే ఇండికేషన్ ఏంటి అంటే, ఇక్కడ వితౌట్ రీడింగ్ ఎనీ ఇన్పుట్ సింబల్ వి ఆర్ గోయింగ్ టు టేక్ ఎన్ యాక్షన్ హియర్, రైట్? ఇన్పుట్ సింబల్ ఏమి తీసుకోకుండా అంటే బై స్కిప్పింగ్ ద టేప్ మూవ్‌మెంట్. జనరల్‌గా ఏంటి మనకి ప్రతి యాక్షన్ ఆఫ్టర్ ఎవ్రీ యాక్షన్ ద స్టేట్ మే బి చేంజ్డ్ డిపెండ్స్ అపాన్ ద యాక్షన్ అండ్ ఆల్సో ద ఇన్పుట్ హెడ్. 2 హెడ్స్ ఉన్నాయి కదా! హెచ్1, హెచ్2. ఏదైతే ఇన్పుట్ టేప్‌ని పాయింట్ ఔట్ చేస్తుందో హెచ్1, ఆ హెచ్1 అనేది టువర్డ్స్ రైట్ వన్ బై వన్ మూవ్ అవుతూ ఉంటుంది ఎట్ ఎవ్రీ మూవ్, రైట్? కానీ ఇక్కడ ఎప్పుడైతే మనకి స్టాక్ సింబల్ ఏ కనిపించిందో అప్పుడు అది మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే మనం ఇన్పుట్‌నేమి కన్సిడర్ చేయట్లేదు. We are not going to consider the input string, and whenever you get A in the stack, we are going to push the productions of A into the stack and we should be in the same state. సో, అదే స్టేట్‌లో ఉంటాం క్యూలోనే. అండ్ ఆఫ్టర్ దట్ ఏకి ప్రొడక్షన్స్ ఉంటాయి గదా! అవి గ్రామర్ నుంచి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రొడక్షన్స్ ఆఫ్ ఏ ఆర్ లైక్ దిస్ ఏ టెండ్స్ టు ఆల్ఫా. సో, ఏ టెండ్స్ టు ఆల్ఫా అనేవి ప్రొడక్షన్స్ అనుకుంటే, ఈ ఆల్ఫా అనేది ఉంది గదా! అవన్నీ గూడా మనం ఇక్కడ పుష్ చేస్తామనమాట. ఆ ప్రొడక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా మనం స్టాక్‌లో పుష్ చేస్తాం. క్యూ, ఆల్ఫా. అది ఒక రూల్. సెకండ్ రూల్ ఏంటి? ఈ ఫస్ట్ రూల్ అనేది ఉన్న వేరియబుల్స్ అన్నిటికి రాసుకోవాలి. సెకండ్ రూల్ ఏంటి అంటే టెర్మినల్స్. ఇది కూడా అంతే, ఉన్న టెర్మినల్స్ అన్నిటికి ఈ రూల్ రాసుకోవాలి. సో, ఎప్పుడైతే మనకి ఇన్పుట్ సింబల్ అండ్ స్టాక్‌లో ఉన్న సింబల్ మ్యాచ్ అయిందో, అప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ స్టేట్‌లో ఉండి ఆహ్, స్టాక్‌లో నుంచి ఎలిమెంట్‌ని పాప్ చేస్తాం. సో, బ్లైండ్‌గా ఈ 2 మూవ్స్‌ని ఫాలో అవుతూ మనం మిగతా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు దానికి మూవ్స్ రాసేసుకోవచ్చు. సో, దీన్ని బేస్ చేసుకొని ఉంటాయన్నమాట. మీరెవరైనా షేర్ చేస్తే ఒక ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సరిపోతుంది. నిహారిక? నిహారిక ఈస్ హియర్ ఆర్ నాట్? సింధు? సింధు ఉందా క్లాస్‌లో? యాహ్! యూ కెన్ షేర్ చారులత.
Ma'am, is my share screen visible, ma'am? కనిపిస్తుంది, కొంచెం లైట్ గా ఉంది స్క్రీన్. ఎనీవే పర్లేదు. డల్ గా ఉంది స్క్రీన్. Ma'am, ఇది వర్క్ ఇచ్చింది సమ్ మ్యామ్, వర్క్ చేస్తాను. ఓకేరా. ఏంటి ఇంత డార్క్ గా ఉంది? ఓకే. 1 minute. Take another one. అది స్క్రీన్ రిజల్యూషన్ పెంచుకొని స్క్రీన్ ఇది ఒక ఫ్యాన్ అప్లై చేయి. ఇంకొకసారి ఫ్యాన్ ఆఫ్. బ్రైట్నెస్ పెంచుకొని తీ. ఓకే మ్యామ్. ఇంకెవరు కూడా ఇంకా ఈ ప్రాబ్లమ్ షేర్ అయిన తర్వాత ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రెడీగా ఉండి అడగడానికి. తర్వాత ఎప్పుడు రివిజన్స్ ఉంటాయి అప్పుడు చూసుకుందాం అనుకోవద్దు. టీఓసి రివిజన్ కొంచెం కష్టమే, థియరీ కాదు కదా ఓవరాల్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోవడానికి. సో మోస్ట్లీ రివిజన్స్ అయితే నేను చేయను. ఇప్పుడు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. రొటేట్ చేయాలిరా స్క్రీన్. మ్యామ్ ఇప్పుడు షేర్ అవుతుందా మ్యామ్? షేర్ అయిందిరా. ఇచ్చిన గ్రామర్ ఎక్స్టెన్స్ టు స్మాల్ ఏ క్యాపిటల్ బి ఆర్ ఏ స్మాల్ ఏ ఓకే. క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ ఒక టెన్స్ టు నిమిషం, మా అక్షయ్ ఉన్నావా ఇక్కడ క్లాస్ లోనే? విను, నీకు ఇందాక థియరీ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు తన ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే మా, యూ క్యారీ ఆన్ సుష్మిత, చారులత. A tends to small a capital B and small a. ఓకే. B tends to B capital small b capital B and capital A. ఇక్కడ మనం చూస్తే నల్ ప్రొడక్షన్స్ అయితే అసలు లేవు, యూనిట్ ప్రొడక్షన్ ఉంది. ఏంటంటే B tends to క్యాపిటల్ ఏ. B tends to capital A అని ఉంది. అంటే ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే ఒక నిమిషం సొల్యూషన్ లోకి వెళ్లే ముందు వాట్ ఈస్ ద ప్రైమరీ రూల్? వి నీడ్ టు చెక్ ఫర్ యూనిట్ ప్రొడక్షన్స్, ఎప్సిలాన్ ప్రొడక్షన్స్, నల్ ప్రొడక్షన్స్, అంతేనా? సో అదే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు. ఓకే. అప్పుడు B tends to capital యూనిట్ ప్రొడక్షన్ ఉంది కాబట్టి దాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు ఏ కున్న ప్రొడక్షన్స్ ఏమేంటి అంటే ఏ క్యాపిటల్ బి అండ్ స్మాల్ ఏ. ఓకే. ఇప్పుడు ఇక్కడ అన్ని ఇప్పుడు యూనిట్ ప్రొడక్షన్స్ వెళ్ళిపోయాయి. ఇంకా యూజ్లెస్ సింబల్స్ చూసుకుంటే ఎస్ అనేది ఏ కి వెళ్తుంది, బి కి వెళ్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇక్కడ యూజ్లెస్ సింబల్స్ లేవు, ఇంకా యూనిట్ ప్రొడక్షన్స్ లేవు, నల్ ప్రొడక్షన్స్ లేవు. సో మనం ప్రాబ్లం ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు ఏంటి మనకి m ఈక్వల్స్ టు క్యాపిటల్ Q సిగ్మా టౌ డెల్టా Q0 Z0 అండ్ 5, వేర్ Q అనేది
స్టార్టింగ్ స్టేట్ అంటే క్యూ స్మాల్ క్యూ అనేది స్టార్టింగ్ స్టేట్ అవుతుంది. సిగ్మా ఏంటంటే ఇందులో టర్మినల్స్ ఏమున్నాయో అవి అంటే స్మాల్ ఏ స్మాల్ బి. ఇక్కడ టౌ ఏం చెప్తుందంటే యూనియన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ టెర్మినల్స్ అంటే స్టేట్స్ రాయాలి అలాగే టెర్మినల్స్ రాయాలి. మనకి ఇక్కడ ఉన్న స్టేట్స్ ఏంటి ఎస్ ఏ క్యాపిటల్ బి అంటే క్యాపిటల్ ఎస్ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అండ్ టెర్మినల్స్ ఏ కామా బి. మనకి స్టార్టింగ్ స్టేట్ క్యూ నాట్ అంటే ఇనిషియల్ స్టేట్ క్యూ కాబట్టి క్యూ అనే ఉంచాము. జెడ్ నాట్ ఈక్వల్స్ టు ఎస్ అని అంటే స్టార్టింగ్ స్టేట్ ఎస్. ఎస్. ఇప్పుడు మనకి 2 రూల్స్ ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు స్టేట్ క్యూ వేర్ ఇన్పుట్ ఈస్ నథింగ్ అంటే ఇన్పుట్ మనం తీసుకోనప్పుడు స్టార్టింగ్ స్టేట్స్ తో కనుక ఉంటే కనుక మనకి ఒక ఎస్ అంటే ఎస్ యొక్క ప్రొడక్షన్స్ అనేవి మనం పుష్ చేస్తాము. అంటే క్యూ కామా ఎప్సిలాన్ కామా ఎస్ ఈక్వల్స్ టు క్యూ కామా ఆల్ఫా వేర్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎస్ ప్రొడక్షన్స్. రూల్ 2 ఏంటంటే ఇన్పుట్ స్టేట్ స్టాక్ లో ఉన్న టాప్ స్టేట్ అనేది ఈక్వల్స్ అంటే రెండు ఒకే సింబల్ తో కనుకుంటే అవి పాప్ అయిపోయి ఇంకా తర్వాత ఏ ఎలిమెంట్ పుష్ అవ్వదు ఏ ఎలిమెంట్ పాప్ అవ్వదు అంటే నథింగ్ చేంజెస్. సో వి రైట్ ఎప్సిలాన్. రూల్ 2 అది చెప్తుంది. ఇప్పుడు మనం రాసుకున్న ప్రొడక్షన్స్ అంటే ఈ రూల్ 1 రూల్ 2 ప్రకారం మనం కొన్ని ప్రొడక్షన్స్ రాసుకుంటాము. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ట్రాన్సిషన్ ఆఫ్ క్యూ కామా ఎప్సిలాన్ కామా ఎస్ ఈక్వల్స్ టు అంటే ఎస్ కున్న ప్రొడక్షన్స్ అని రాసుకోవాలి. క్యూ కామా ఇప్పుడే రూల్ 1 ప్రకారంగా రాసుకుంది. ఆల్ఫా అంటే దాని యొక్క ప్రొడక్షన్స్ అని అంటే ఇక్కడ ఎస్ యొక్క ప్రొడక్షన్స్ ఏంటి స్మాల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ బి నువ్వు చార్లత ఎస్ మ్యామ్ ట్రాన్సిషన్ ఆఫ్ క్యూ కామా ఎప్సిలాన్ కామా ఎస్ ఇస్ ఈక్వల్ టు క్యూ కామా అని చెప్పి దానికి ఉన్న 2 ప్రొడక్షన్స్ స్లాష్ పెట్టి రాసేసావు కదా. రాసావు కానీ ఆ స్టెప్ స్కిప్ చేసేసాయి. అలా రాయకూడదు అసలు. అంటే నువ్వు పక్కన ఎలాబొరేట్ చేసావు కానీ అసలు అది దట్ ఈస్ నాట్ అన్ అలౌడ్ ఫార్మాట్ అన్నమాట. ఓకేనా? డైరెక్ట్లీ యూ కెన్ రైట్ 2 ప్రొడక్షన్స్ సారీ 2 మూవ్స్ డైరెక్ట్ గా రాసేసేయచ్చు. అంతేగాని ఇలా రాయకూడదు. ఓకేనా? ఈ మధ్యలోది ప్రతిదానికి మధ్యలో తీసేసేయచ్చు. సో నీకు ఎస్ కి 2 ప్రొడక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి ఆర్హెచ్ఎస్ వైపు క్యూ కామా ఫస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటి స్మాల్ ఏ క్యాపిటల్ ఏ బీబీ రాస్తావు. ఆర్ అని చెప్పి ఆర్ గాని అక్కడ స్లాష్ ఇచ్చిన పర్లేదు కామా ఇచ్చిన పర్లేదు కామా ఇచ్చి ఆ రెండు ఒక సెట్ గా రాయొచ్చు ఎలా అయినా పర్లేదు. క్యూ కామా ఇంకొక ప్రొడక్షన్ ఏముంది స్మాల్ ఏ డబుల్ క్యాపిటల్ ఏ కదా. సో అలా రాయొచ్చు. ఓకే. సో నీకున్న వేరియబుల్స్ అన్నిటికీ నువ్వు ఆ ప్రొడక్షన్స్ రాసేసేయాలి ఆ మూవ్స్ రాసేయాలి. ఇప్పుడు రూల్ 2 ఇక్కడ రూల్ 1 ప్రకారం అన్ని స్టేట్స్ యొక్క వేరియబుల్స్ అండ్ వాటి యొక్క స్టేట్ కాంబినేషన్స్ తో రాసాం. అంటే రూల్ 2 ప్రకారం కి రాసావు. yes ma'am రూల్ 2 ప్రకారం ఒకవేళ ఇన్పుట్ అంటే టెర్మినల్ అంటే మనం తీసుకున్న ఇన్పుట్ స్టాక్ లో సింబల్ గనుక ఒకటి అయితే ఎలా ఉంటుందని చూసుకున్నాం. ఇప్పుడు టెర్మినల్ మనం స్మాల్ ఏ కాబట్టి ఇన్పుట్ తీసుకున్నాం. స్టాక్ లో ఇన్పుట్ ఒకవేళ కనుక ఏ అయితే కనుక మనం క్యూ కామా ఎప్సిలాన్ అంటే ఇన్పుట్ రెండు సేమ్ గా ఉన్నాయి కాబట్టి పాప్ అయ్యి నథింగ్ చేంజ్డ్ అండ్ నథింగ్ పుష్డ్. అలాగే ఇక్కడ కూడా బి ఇన్పుట్ తీసుకున్నాము. స్టాక్ లో ఉన్న టాప్ స్టేట్ కూడా బి కాబట్టి రెండు పాప్ అంటే బి అనేది పాప్ అయిపోయిన తర్వాత నథింగ్ పుష్డ్ నథింగ్ పాప్డ్. సో వి రైట్ ఎప్సిలాన్. ఇప్పుడు మనం సపోజ్ ఏదైనా స్ట్రింగ్ తీసుకుందాం. నేను ఏ పవర్ 6 అని తీసుకున్నాను. ఓకే. సో ఆ స్ట్రింగ్ లాంగ్వేజ్ లో నుంచి తీసుకున్నావా అంటే ఇచ్చిన గ్రామర్ లో నుంచి తీసుకున్నావా జనరల్ గా తీసుకున్నావా? జనరల్ గా తీసుకున్నాను మ్యామ్. జనరల్ గా కాదు ఎయిదర్ డూ టూ థింగ్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఒకటేదైనా ప్రూవ్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ ఆ గ్రామర్ లో నుంచి స్ట్రింగ్ తీసుకోవాలి. గ్రామర్ లో నుంచి స్ట్రింగ్ తీసుకొని ఈ స్ట్రింగ్ ఉంది మ్యామ్. ఉందా గ్రామర్ లో? గ్రామర్ లో ఉంటే ఓకే. గ్రామర్ లో ఉండే స్ట్రింగ్ అయితేనే మనం దాన్ని ఇది యాక్సెప్టెడ్ అనే ప్రూవ్ చేయొచ్చు. అలాగే ఏ పవర్ 4 ఏ పవర్ 6 అలా వస్తుంది. ఓకే ఓకే వస్తే తీసుకోవచ్చు. కరెక్ట్. అప్పుడు క్యూ ఏ పవర్ 6
ఇక్కడ ఏ పవర్ 6 అనేది నాకు ఇన్పుట్. నీకు స్టార్ట్ పాయింటర్ సింబల్ ఎస్. వస్తుందా చూడు? పాయింటర్ వస్తే పాయింటర్ తీసుకో ఈజీగా ఎస్ ఉంటుంది మ్యామ్. చెప్పడానికి. లేకపోయినా పర్లేదు వస్తే. ఇక్కడ ఏ పవర్ 6 అనేది నా ఇన్పుట్. ఓకే. ఎస్ అనేది స్టార్ట్ సింబల్. హ్మ్. ఇప్పుడు ఎస్ కున్న ప్రొడక్షన్స్ అన్ని ఇక్కడ నేను రాసుకున్నాను. హ్మ్. ఏ పవర్ 6 అనేది యాక్సెప్ట్ అవుతుందా ఈ లాంగ్వేజ్ లో కాదా అని. ఇప్పుడు మనం ఓకే. చూసుకుంటే 2 ఇన్పుట్స్ స్టార్టింగ్ ఇన్పుట్స్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి పాప్ అయిపోతుంది. హ్మ్. ఏ అనేది. ఓకే. ఏ అనేది పాప్ అయిపోతుంది. హ్మ్. తర్వాత వచ్చే స్టేట్ ఏంటంటే క్యూ కామా ఏ పవర్ 5 ఏ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి. ఓకే. మనకి ఏ అంటే మనకి ఇక్కడ ఏ అంటే మనకి ఏమని ఉందంటే వెర్ ఏ టెన్స్ టు ఏ క్యాపిటల్ బి అనే ప్రొడక్షన్ ఉంది. ఓకే. సో నేను అది తీసుకున్నాను. అంటే ఎందుకంటే వితౌట్ స్టార్టింగ్ కన్స్యూమింగ్ స్టేట్ ఎనీ లోనే ఇన్పుట్ స్మాల్ సింబల్. ఏ ఉంది కాబట్టి హ్మ్. సో నువ్వు మూవ్ మెన్షన్ చెయ్యి. ఎస్ ఏ మ్యామ్. మూవ్ ప్రకారం నువ్వు అక్కడ స్టెప్ తీసుకున్నావు. ఓకే మ్యామ్. అప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే సో మళ్ళీ ఫ్రమ్ మూవ్ ఇన్పుట్ టు కదా? ఫ్రమ్ ఎస్ మూవ్ మ్యామ్. టు we no need to consume the input symbols and we can replace the productions of A. సో నువ్వు అలా చేసావన్నమాట. ఎస్ మ్యామ్. హ్మ్. అప్పుడు ఇన్పుట్ స్టేట్ 2 ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పాప్ అయిపోతుంది. ఓకే. తర్వాత ఏంటంటే మనము క్యూ తర్వాత వచ్చే స్టేట్ ఇది. క్యూ హ్మ్. ఏ పవర్ 4 క్యాపిటల్ బి 4 క్యాపిటల్ బిస్ వస్తాయి. ఓకే. తర్వాత ఏంటంటే మనకి మనము యూనిట్ ప్రొడక్షన్స్ చేంజ్ చేసుకున్నప్పుడు బి అనేది యూనిట్ ప్రొడక్షన్ ఏ ఉంది కాబట్టి మనం దాన్ని చేంజ్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే సేమ్ ఈ ప్రొడక్షన్ ఒకటి అలాగే ఏ అనే ప్రొడక్షన్ కూడా వస్తుంది. నేను ఓకే. డైరెక్ట్ గా ఏ అనే ప్రొడక్షన్ తీసుకున్నాను. ఓకే. అది ఆప్షనల్. నాన్ డిటర్మినిస్టిక్ కాబట్టి ఏదైనా తీసుకొని ముందుకెళ్ళొచ్చు. ఎస్ మ్యామ్. యాహ్! అందుకని చెప్పి నేను ఇక్కడ ఏ అని రాసుకున్నాను. హ్మ్. అప్పుడు 2 ఇన్పుట్స్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి పాప్ అయిపోతుంది. అకార్డింగ్ టు విచ్ సేమ్ మూవ్? ఏ మూవ్ ప్రకారం పాప్ అయింది ఇక్కడ? మూవ్ 2 మ్యామ్. మూవ్ 2నా? మూవ్ 2 అది కాదు కదా! మూవ్ 2లో ఏముంది? అకార్డింగ్ టు మూవ్ 4 చూడు కావాలంటే ఒకసారి. ఆ! అవునా? సో ఓకే మన మ్యామ్. మూవ్ 4 హ్మ్. ప్రకారం ఇక్కడ ఏని మనం పాప్ చేస్తున్నాం. హ్మ్. ఓకే. సేమ్ అదే అలానే 3 బీస్ ఉన్నాయి కాబట్టి నేను ఒకేసారి నార్మల్‌గా ఒక్కో బీని ఏ కింద చేంజ్ చేసుకుంటూ వచ్చాను. ఓకే. సో ప్రతి చోట మూవ్ 2 అప్లై చేసుకుంటూ పాప్ చేసుకుంటూ వచ్చావు. ఎస్ మ్యామ్. ఓకే. ఫైనల్లీ you can get దట్స్ your string is empty and at the same time stack is also empty, right? ఎస్ మ్యామ్. Yes. సో ఇక్కడ స్ట్రింగ్ ఎంప్టీ అయింది. స్టాక్ ఎంప్టీ అయింది. వన్స్ స్టాక్ ఈస్ ఎంప్టీ we can conclude that the string is accepted. యాక్సెప్టెడ్. యాహ్! సో ఇక్కడ ఈ ప్రాసెస్‌లో మనం చేసిందల్లా ఏంటి అంటే ఫస్ట్ మనకి థియరిటికల్ పార్ట్‌లో 2 మూవ్స్ ఎలా రాసుకోవాలో ఉన్నాయి. ఆహ్, సో అకార్డింగ్ టు దోస్ 2 రూల్స్ ఇచ్చాం మనం. ఆ 2 రూల్స్ ప్రకారం ఫస్ట్ రూల్ ఏం చెప్తుంది? మన గ్రామర్‌లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నా అన్ని వేరియబుల్స్‌కి కూడా మనం సేమ్ ఫార్మాట్‌లో మూవ్స్ రాసుకోమని చెప్తున్నాం. సో అలా ఉన్న వేరియబుల్స్ అన్నిటికి మూవ్స్ రాసుకుంటాం. అలాగే ఎన్ని టెర్మినల్స్ అయితే ఉన్నాయో గ్రామర్‌లో అన్ని టెర్మినల్స్‌కి సేమ్ కైండ్ ఆఫ్ అంటే రూల్ 2ని ఫాలో అవుతూ మనం అక్షయ్ వింటున్నావు కదా! సో రూల్ 2ని ఫాలో అవుతూ మనం మూవ్స్ రాసుకోవాలి. ఉన్న టెర్మినల్స్ అన్నిటికి మూవ్స్ రాసుకోవాలి. సో అలా మనకి సెట్ ఆఫ్ సమ్ మూవ్స్ అనేవి వస్తాయన్నమాట. వన్స్ మనకి మూవ్స్ వచ్చిన తర్వాత స్ట్రింగ్‌ని ఇన్‌స్టాంటేనియస్ డిస్క్రిప్షన్ యూజ్ చేసుకొని ఎలా ప్రాసెస్ చేయాలి? ఎలా దాన్ని ఫైనల్ ఐదర్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్ అనే స్టేజ్‌కి ఎలా ప్రూవ్ చేయాలనేది మనకు ఆల్రెడీ తెలిసిందే గదా! బ్లైండ్‌గా మనం రాసుకున్న మూవ్స్‌ని ఫాలో అయిపోతూ ఎళ్ళిపోతాం. మూవ్స్ రాసుకోవడమే ఆహ్, కష్టం. అది గూడా ఎలా రాసుకోవాలి అంటే రూల్స్‌ని బేస్ చేసుకొని రాసుకోవాలి. ఓకే చార్లత యూ కెన్ స్టాప్ షేరింగ్. వెరీ గుడ్ అండ్ ఈసారి షేర్ చేసేటప్పుడు చార్లత ఫోటో క్లారిటీ ఇంకొంచెం చూడు. ఫోన్ ఓకే ఏమైనా మ్యామ్. ప్రాబ్లమ్ వస్తే వేరే ఫోన్‌లో ఫోటో తీసుకొని షేర్ చేయొచ్చు. అది ఓకే కొంచెం మ్యామ్. డల్‌గా ఉంది స్క్రీను. ఓకే ఓకే. మ్యామ్. అండ్ ఎగ్జామ్‌లో రాసేటప్పుడు మాత్రం కొంచెం ఎక్స్‌ప్లనేషన్ యాడ్ చేస్తూ ఉండాలి. ఓకే రా మ్యామ్. రా టూ మచ్ ఎక్స్‌ప్లనేషన్ అక్కర్లేదు. మినిమమ్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉండాలి. ఓకేనా? ఇప్పుడు 16 షేర్ హ్మ్. చేసింది గదా! అలా. మీరు ఇంకొకళ్ళు స్క్రీన్ షేర్ చేస్తున్నప్పుడు మీ దాంట్లో లేని వాళ్ళ దాంట్లో ఉంటే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా పెండింగ్ ప్రాబ్లమ్స్?
లాస్ట్ రోహిత్ షేర్ చేసాడు ఒకటి. ఐ థింక్ ఏబీసీడీ అని 4 వస్తాయి. ఏ పవర్ ఎన్, బి పవర్ ఎం సంథింగ్ ఆ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ పీడీఏలో. అది తను చేసిన వే కాకుండా ఇంకెవరైనా వేరే రకంగా చేసినా, అలాగే లాస్ట్ క్లాస్‌లో నిహారిక షేర్ చేసింది. 0 పవర్ 3n, 1 పవర్ n. ఆ ప్రాబ్లమ్ గూడా ఇంకో రకంగా ఎవరైనా సాల్వ్ చేసినా షేర్ చేయొచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ ఆస్క్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ క్లాస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి. మీరు వేరే ప్యాటర్న్ గనక చేస్తే కంపల్సరీ షేర్ చేయండి. ఎందుకంటే అది కరెక్టా కాదా అనలైజ్ చేసుకుంటేనే మీకు కాన్ఫిడెన్స్ వస్తది ఎగ్జామ్‌లో అటెండ్ చేయడానికి. ఇప్పుడు ఎగ్జామ్‌లో ఏదైనా ఓన్‌గా రావచ్చు మోస్ట్‌లీ. రిమెంబర్ వన్ థింగ్ ఫస్ట్ యూనిట్‌లో ఆహ్, ఆహ్, డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా, నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటో మీద మాక్సిమం ప్రాబ్లమ్స్ మనం ఎక్సర్‌సైజ్ చేసేసాం. సో, మీకు రేపు ఎగ్జామ్‌లో వచ్చిన 99% వాటిలో నుంచే వస్తాయి. 99% ఇంకా ఔట్ ఆఫ్ 1% మనం చెప్పలేము. కానీ పీడీఏలో టూ మెనీ ఎగ్జాంపుల్స్ ఏం చేయలే ఇక్కడ. ఒకటి 2, 3 చేసాము. స్టాక్‌ని ఎలా అప్లై చేయాలో మీకొక ఐడియా వచ్చింది. ఇంక మనం నెక్స్ట్ కాన్సెప్ట్స్‌కి వెళ్ళిపోయాం. సో, మోస్ట్‌లీ ఇక్కడ మీకు అంటే ఒక డిఫరెంట్ ఎగ్జాంపులే మీకు ఎగ్జామ్‌లో ఎదురవ్వచ్చు. సో, అలా ఎదురైనప్పుడు మీరు గనక ఈ పాస్ట్ నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని అక్కడ రాయగలిగితే యూ కెన్ సస్టైన్ అనమాట. సో, అందుకని మీరెప్పుడైనా డిఫరెంట్‌గా వేరే రకంగా ఒకళ్ళు స్క్రీన్ షేర్ చేశారు. అలా కాకుండా మీరు డిఫరెంట్‌గా చేస్తే గనక కంపల్సరీ మీరు షేర్ చేసుకోండి. సో, అది అనలైజ్ చేసి అది కరెక్టో కాదో చూసుకుంటే మీకు ఓన్‌గా అటెండ్ చేయగలిగే ధైర్యం ఉందా లేదా? అంటే మీరలా అటెండ్ చేయొచ్చా ఎగ్జామ్‌లో మీరు ఆ కేపబిలిటీ మీకుందా లేదా చెక్ చేసుకోవచ్చు. సో, ఎనీ డౌట్స్ ఇన్ ద ఫోర్త్ యూనిట్? ఆర్ ఎనీబడీ వాంట్ టు షేర్? యూ కెన్ షేర్. అక్షయ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం డౌట్స్ ఉన్నాయో అడుగు. మ్యామ్ ఒకసారి పీడిఏ టు సిఎఫ్జీ కూడా ఒకసారి చెప్పండి మ్యామ్. ఓకే. బ్లైండ్‌లీ మనం ఈ రెండిటిని గూడా ఎలా చేస్తున్నామంటే, ఆ రూల్స్ ఒకటి రాసుకుంటున్నాము. ఆ రూల్స్‌ని బ్లైండ్‌గా ఫాలో అవుతూ చేస్తున్నాం అంతే అన్నమాట. ఇది వేరే పీడిఎఫ్ ఓపెన్ చేసి. సో, మనకు తెలుసుకోవాల్సిందల్లా ఆ రూల్స్ ఎలా రాస్తున్నారు, ఏంటి అనేది చూస్తే సరిపోతుంది. ఓకే. సో, మనకిక్కడ సీఎఫ్‌జీ టు పీడీఏ అన్నా, పీడీఏ టు సీఎఫ్‌జీ అన్నా ఫస్ట్ వాటి డెఫినిషన్ గుర్తుపెట్టుకోవాలి మనం. డెఫినిషన్ అంటే ఈ మిషన్‌ని డిఫైన్ చేస్తాం గదా! పీడీఏలో. అదొక 6 టపుల్, 7 టపుల్ నోటేషన్ అని, అలాగే గ్రామర్ అనేది ఒక 4 టపుల్ నోటేషన్ అని డిఫైన్ చేస్తాం. అండ్ ఫస్ట్ మనం చేస్తుందేంటి? ఏ కన్వర్షన్ పీడీఏ నుంచి సీఎఫ్‌జీకి కన్వర్ట్ చేస్తున్నాం. అంటే మన దగ్గర ఏముంటుంది ఇనీషియల్‌గా అంటే పీడీఏ ఉంటుంది. అంటే ఒక్కొక్క సింబల్‌కి డెఫినిషన్ మన దగ్గర రెడీగా ఉంటుంది. అంటే వాట్ ఆర్ ఆల్ ద సెట్ ఆఫ్ స్టేట్స్ అండ్ వాట్ ఆర్ ఆల్ ద సెట్ ఆఫ్ ఇన్‌పుట్స్ అండ్ స్టాక్ సింబల్స్ ఏమేమున్నాయి? అండ్ ప్రొడక్షన్స్ అదే మూవ్స్ ఎలా ఉన్నాయి? ఇనీషియల్ స్టేట్ ఏంటి? అలాగే ఇనీషియల్ స్టాక్ సింబల్ ఏంటి? అవన్నీ కూడా మన దగ్గర ఇన్‌పుట్ రెడీగా ఉంటుంది. సో, వాటిని బేస్ చేసుకొని మనం గ్రామర్‌ని డెవలప్ చేసుకోవాలి. అంటే గ్రామర్‌ని ఎప్పుడు డెవలప్ చేసుకుంటాం? గ్రామర్‌లో ఉన్న ఒక్కొక్క టపుల్‌ని మనం వాటిని బేస్ చేసుకొని డిఫైన్ చేసుకుంటూ రావాలి. సో, గ్రామర్‌లో ఏమేమున్నాయి? వీటీపీఎస్ వేరియబుల్స్, టెర్మినల్స్, ప్రొడక్షన్స్ అండ్ స్టార్ట్ సింబల్స్ 4 ఉన్నాయన్నమాట. సో, దీంట్లో ఫస్ట్ మనం వేరియబుల్‌ని డిఫైన్ చేసుకుందాం. దానికి ఒక వే ఉంది చెప్తాను. తర్వాత టెర్మినల్స్‌ని ఇది మాత్రం నేను బ్లైండ్‌గా చెప్తున్నాను. టెర్మినల్స్ ఎప్పుడు గూడా ఈ సిగ్మా నుంచి మనం డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. దానికి ఇంకా స్పెషల్‌గా డిఫైన్ చేసుకునేదేం లేదనమాట. అలాగే ప్రొడక్షన్స్ కూడా జనరల్‌గా మనం కొన్ని రూల్స్‌ని బేస్ చేసుకొని ట్రాన్సిషన్స్ నుంచి రాసుకుంటాం. అలాగే ట్రాన్సిషన్స్ రాయాలంటేనేమో ప్రొడక్షన్స్ నుంచి రాస్తాం. ప్రొడక్షన్స్ రాయాలంటే ట్రాన్సిషన్స్ బేస్డ్ ఆన్ సమ్ రూల్స్. సో, సీఎఫ్‌జీ టు పీడీఏలో కొన్ని రూల్స్ ఉంటాయి. పీడీఏ టు సీఎఫ్‌జీ కన్వర్షన్‌లో కొన్ని రూల్స్ ఉంటాయి. సో, సీఎఫ్‌జీ టు పీడీఏ ఇప్పుడు చారులత షేర్ చేసింది కదా! దాంట్లో 2 రూల్సే ఉన్నాయి. అది కూడా సింపుల్‌గానే ఉంటది. కాబట్టి ఆ ప్రాబ్లమ్ కొంచెం సింప్లిఫైడ్‌గా అనిపిస్తుంది. కానీ 2 ఒకటే. దీంట్లో 3 ఉంటాయి. దాంట్లో 2 రూల్స్ ఉంటాయి. ఎక్కడైనా సరే ఆ రూల్స్‌ని కొంచెం బై హార్ట్ చేసి మెమరైజ్ చేసి వాటిని బేస్ చేసుకొని మనం ఈ ప్రొడక్షన్స్ కానీ, ట్రాన్సిషన్స్ కానీ రాసుకుంటాం అన్నమాట. సో, ఫస్ట్ వేరియబుల్స్ ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడేంటంటే వేరియబుల్స్‌లోకి వి ఆల్రెడీ నో వి నో దట్ రైట్. స్టార్ట్ సింబల్ అనేది వన్ ఆఫ్ ద వేరియబుల్ అని మనకు తెలుసు కాబట్టి, ఇక్కడ వేరియబుల్స్‌లో ఏమేమి ఉంటాయని చెప్తున్నాడంటే, ఒక స్టార్ట్ సింబల్ కంపల్సరీ ఉంటుంది వేరియబుల్స్‌లో.
సో, వేరియబుల్స్‌లో స్టార్ట్ సింబల్ ఎస్ డిఫాల్ట్‌గా ఉంటుంది. అండ్ రిమైనింగ్ వేరియబుల్స్‌ని మనం ఎక్కడి నుంచి రాసుకోవాలి అంటే, ఈ పీడీఏలో ఆహ్, క్యూ, క్యూ ఫర్ స్టేట్స్ కదా! టౌ ఫర్ స్టాక్ సింబల్స్. సో, ఈ స్టేట్స్, స్టాక్ సింబల్స్ కాంబినేషన్ నుంచి మనం రాసుకోవచ్చు. స్టేట్స్, స్టాక్ సింబల్స్ కాంబినేషన్ నుంచి మనం ఇక్కడ వేరియబుల్స్‌ని రాసుకోవచ్చు. అది కూడా ఎలా ఉండాలి కాంబినేషన్ ఎలా పడితే అలా అంటే ఫస్ట్ స్టాక్ సింబల్ వచ్చి, తర్వాత స్టేట్ వచ్చి అలా ఎలా పడితే అలా ఉండకూడదు. దానికొక స్ట్రక్చర్ అంటే ఫిక్స్‌డ్ ఫార్మాట్ ఉందన్నమాట. ఆ ఫార్మాట్ ఏంటి అంటే ఇది. ఏంటి ఫస్ట్ స్టేట్ ఉండాలి. హియర్ పి అండ్ క్యూ ఆర్ ద స్టేట్స్ అండ్ ఎక్స్ ఈస్ ఎ స్టాక్ సింబల్. సో, ఇక్కడ మనకి ఫస్ట్ ఆ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఒక స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఫస్ట్ స్టేట్ రాసుకుంటాం. దాని తర్వాత స్టాక్ సింబల్ రాసుకుంటాం. దాని తర్వాత ఇంకొక స్టేట్ రాసుకుంటాం. సో, ఈ ఫార్మాట్‌లోనే ఉంటుంది. సో, ఈ ఫార్మాట్‌లో మనకి ఉన్న నంబర్ ఆఫ్ స్టేట్స్‌ని బట్టి, నంబర్ ఆఫ్ స్టాక్ సింబల్స్‌ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్‌ని ఫార్మ్ చేసుకొని మనం వేరియబుల్స్‌ని డిఫైన్ చేసుకుంటాం. తర్వాత మనకి ఈ ట్రాన్సిషన్స్ ప్రొడక్షన్స్ రాసుకోవడానికి 3 రూల్స్ ఉన్నాయి. ఆ 3 రూల్స్ ఏంటంటే ఫస్ట్ మనం స్టార్ట్ సింబల్ అంటే స్టార్ట్ సింబల్‌తో కొన్ని ప్రొడక్షన్స్ వస్తాయి గదా! సో, అవెలా రాసుకోవాలి అంటే స్టార్ట్ సింబల్‌తో ప్రొడక్షన్స్ ఇదన్నమాట దానికి ఫార్మాట్. క్యూ నాట్, జెడ్ నాట్, క్యూ. సో, వేర్ క్యూ నాట్ అనేదేంటి? పీడీఏ మనకు ఆల్రెడీ ఇస్తారు కాబట్టి, దాంట్లో ఇనీషియల్ స్టేట్ క్యూ నాట్ అది తెలుస్తుంది గదా! మనకు పీడీఏ మన దగ్గర ఉంటది గదా! రెడీగానే. సో, అది ఇక్కడ రాసుకుంటాం. సో, ఇనీషియల్ స్టాక్ సింబల్ జెడ్ నాట్ ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ ఫర్ ఎవ్రీ స్టేట్ వి నీడ్ టు హ్యావ్ వన్ ప్రొడక్షన్. సపోజ్ నాకున్న స్టేట్స్ ఏ, బి, సి అనుకుందాం. సో, ఎస్ టెండ్స్ టు క్యూ నాట్, జెడ్ నాట్ ఏ అనేది ఒక ప్రొడక్షన్ అవుతుంది. ఎస్ టెండ్స్ టు క్యూ నాట్, జెడ్ నాట్ బి అనేది ఒక ప్రొడక్షన్ అవుతుంది. అలాగే ఎస్ టెండ్స్ టు క్యూ నాట్, జెడ్ నాట్ సి అనేది ఇంకో ప్రొడక్షన్ అవుతుంది. అది స్టార్ట్ సింబల్‌తో వచ్చే ప్రొడక్షన్స్ రాసుకోవడానికి మనకున్న రూల్ 1 అన్నమాట. రూల్ 2 ఏంటి? ఇక్కడి నుంచి ఏంటంటే రూల్ 2, రూల్ 3 నుంచి వన్స్ స్టార్ట్ సింబల్‌తో వచ్చే ప్రొడక్షన్స్ అన్ని రాసేసుకున్న తర్వాత మనం జస్ట్ ఆహ్, ఒక్కొక్క మూవ్‌ని కన్సిడర్ చేసుకొని పీడీఏలో మూవ్స్ ఇస్తారు కదా! ఎన్ని మూవ్స్ ఇస్తే అన్ని మూవ్స్. ఒక్కొక్క మూవ్‌ని కన్సిడర్ చేసుకొని దాన్ని 2 కేటగరీస్ కింద డివైడ్ చేసుకోవాలి ఆ మూవ్‌ని. వెదర్ ఇట్ ఈస్ ఎ పుషింగ్ మూవ్ ఆర్ పాపింగ్ మూవ్. అంటే స్టాక్‌లోకి అల్టిమేట్‌గా అది డేటాని పుష్ చేస్తుందా? లేదంటే స్టాక్ నుంచి డేటాని పాప్ చేస్తుందా అనేది చూసుకోవాలి. సో, ఇక్కడ ఇది చూసినట్టయితే ఇక్కడ ఎప్సిలాన్ ఉంది. అంటే ఇది పాపింగ్ మూవ్. ఇది జెడ్‌ని స్టాక్‌లో నుంచి పాప్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది పుషింగ్ మూవ్. ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తుంది జెడ్1, జెడ్2 సో ఆన్ అండ్ జెడ్ఎం అనే స్టాక్ ఐటెమ్స్‌ని స్టాక్‌లోకి పుష్ చేస్తుంది. సో, అలా అన్నమాట. సపోజ్ మనకి గనక పాపింగ్ మూవ్ ఉంటే, మన దగ్గర గనక లిస్ట్‌లో రెడీగా పాపింగ్ మూవ్ ఉంటే, ఈ పర్టిక్యులర్ రూల్ ప్రకారం మనం ప్రొడక్షన్ రాసుకోవాలి. సో, ఇక్కడ బ్లైండ్‌గా మనం మూవ్‌ని ఫస్ట్ రాసుకొని, దాన్ని బేస్ చేసుకొని ప్రొడక్షన్ ఎలా రాసుకున్నారంటే జస్ట్ ఎ సెకండ్. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఉన్న స్టేట్ యాస్ ఇట్ ఈజ్ స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఫస్ట్ రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడున్న స్టాక్ సింబల్ నెక్స్ట్ రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడున్న మూవ్‌లో ఆర్‌హెచ్‌ఎస్‌లో ఉన్న స్టేట్ ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్న ఇన్‌పుట్ సింబల్‌ని ఆర్‌హెచ్‌ఎస్ ఆఫ్ ద ప్రొడక్షన్ వైపు రాస్తే దిస్ ఈస్ నథింగ్ బట్ ద ప్రొడక్షన్ ఫర్ ద పాపింగ్ మూవ్. సిమిలర్‌లీ మనకి పుషింగ్ మూవ్ ఉంటుంది. పుషింగ్ మూవ్‌కి కూడా ప్రొడక్షన్స్ ఉంటాయి. పుషింగ్ మూవ్‌కి ప్రొడక్షన్స్ ఏంటి అంటే సపోజ్ మనకి మూవ్ గనక ఇలా ఉంటే ప్రొడక్షన్స్ ఎలా రాసుకోవాలి? ఇక్కడ దీనికి సింగిల్ ప్రొడక్షన్ ఉండదు మనకి. మనకి కొన్ని సమ్ సెట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఉంటాయి. అంటే డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ స్టేట్స్ మనకి ఆహ్, అన్ని కాంబినేషన్స్ ఆఫ్ స్టేట్స్ వచ్చే వచ్చే రకంగా మనం ప్రొడక్షన్స్ రాసుకోవాలన్నమాట. బేసిక్ స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది. చూడండి ఒకసారి. సో, ఇక్కడ క్యూ యాస్ ఇట్ ఈజ్ ఇక్కడ పెట్టేస్తున్నాము. అలాగే ఇక్కడ స్టాక్ సింబల్ యాస్ ఇట్ ఈజ్ జెడ్ ఇక్కడ పెట్టేస్తున్నాము. నెక్స్ట్ అలాగే ఇది మనం ఓన్‌గా రాసుకోవాల్సింది. సో, యారో తర్వాత ఇక్కడున్న ఇన్‌పుట్ సింబల్ ఇక్కడ పెట్టేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడున్న ఫస్ట్ ఆహ్, స్టేట్ అనేది నెక్స్ట్ స్టేట్ క్యూ1 కదా! ఆ క్యూ1 ఇక్కడ పెడుతున్నాం. నెక్స్ట్ ఒక్కొక్క స్క్వేర్ బ్రేసెస్‌లో మిడిల్‌లో ఈ స్టాక్ సింబల్స్‌ని వరుసగా జెడ్1, జెడ్2, జెడ్3 సో ఆన్ జెడ్ఎం అలా స్టాక్ సింబల్స్ అన్నిటిని పెట్టుకుంటూ వస్తామనమాట. అండ్ నెక్స్ట్ ఈ ప్లేస్ ఉంది గదా! ఈ ఈ థర్డ్ ప్లేస్ అలాగే ఇక్కడున్న ప్రతి స్క్వేర్ బ్రాకెట్స్‌లో థర్డ్ ప్లేస్ ఈ థర్డ్ ప్లేసెస్‌ని మనం ఓన్‌గా డిఫైన్ చేసుకోవాల్సుంటుంది. సో, ఫస్ట్ దీన్ని డిఫైన్ అంటే సెట్ ఆఫ్ స్టేట్స్ క్యాపిటల్ క్యూలో మనకి చాలా స్టేట్స్ ఉంటాయి. వాటిలో నుంచి ఏదో ఒక స్టేట్‌ని మనం రాండమ్‌గా ఇక్కడికి పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ కనుక ఇక్కడ ఏ స్టేట్ అయితే పెట్టుకున్నామో ఇక్కడ లాస్ట్‌లో గూడా అదే స్టేట్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏ స్టేట్ అయితే పెట్టుకున్నామో దాన్ని నెక్స్ట్ ఇమ్మీడియేట్ స్క్వేర్ బ్రాకెట్‌లో ఫస్ట్ ఎలిమెంట్ ప్లేస్‌లో అదే స్టేట్ పెట్టుకోవాలి.
సో, ఈ 2 రూల్స్‌ని ఫాలో అవుతూ మనం డిఫరెంట్ కాంబినేషన్స్‌ని, డిఫరెంట్ ప్రొడక్షన్స్‌ని మనం రాసుకోవచ్చనమాట. సో, ఇవి బేసిక్ రూల్స్. వీటిని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని బ్లైండ్‌గా ఎగ్జాంపుల్‌ని ఫాలో అయిపోతూ మనం రాసుకుంటాం. ఓకే. దిస్ ఈస్ అబౌట్ ద కన్వర్షన్ ఆఫ్ ఆహ్, PDA to CFG. So hope I think it is all clear to you up to the 4th unit. So in the next class, we are going to enter into the 5th unit. Thank you, and you can exit the class. మ్యామ్ Yeah, చెప్పరా. మ్యామ్ ఇప్పుడు మీరు చూపించారు కదా మ్యామ్ థర్డ్ రూల్. హ్మ్. అక్కడ Q1, Z1, Z2 అలా ఉన్నాయి కదా మ్యామ్. హ్మ్. అక్కడ తర్వాత Q1 స్టేట్స్ సెపరేట్ గా రాసినప్పుడు Q1 తర్వాత అంటే తర్వాత బాక్స్ లో Q2 తర్వాత బాక్స్ లో Q3 ఉంది కదా మ్యామ్. అవును. అక్కడ పైన అలాగా దానికి బదులు QI, Z1, Z2 అలా రాసుకోవచ్చు కదా మ్యామ్. ఒక్క నిమిషం. చెప్పు ఏమంటున్నావు? ఇక్కడ Q1, Q2 అలా ఉన్నాయి. ఎస్ మ్యామ్. హ్మ్. అంటే ఇక్కడ పైన Q1 బదులు QI అని పెట్టుకోవాలి కదా మ్యామ్ మరి. ఇక్కడ పైన మ్యామ్ ఇక్కడ Q1, Z1, Z2 అలా ఇక్కడ ఇది మనం పెట్టుకునేది కాదుగా. ఇది వాళ్ళిస్తారు. పీడీఏ అనేది మనకు ప్రాబ్లమ్‌లో ఇస్తారు. దాని నుంచి కదా మనం ప్రొడక్షన్ రాసుకోవాలి. ఓకే మ్యామ్. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి ఇక్కడ ఇనీషియల్‌గా Q అనే స్టేట్ నుంచి మనం Q1 అనే స్టేట్‌కి గనకొస్తే ఈ ఇది ఇది ప్రెజెంట్ స్టేట్ అవుతుంది Q అనేది. ఇది నెక్స్ట్ స్టేట్ అవుతుంది. సో, ఇక్కడ ప్రెజెంట్ స్టేట్‌ని ఇక్కడ పెట్టుకుంటాము. నెక్స్ట్ స్టేట్ Q డాష్ ఏదో ఉంది కదా! Q1 దాన్ని ఇక్కడ పెట్టుకుంటాం. అంటే ఇది మనం డిఫైన్ చేయట్లేదు. ఇక్కడ Q ఉండొచ్చు, Q1 ఉండొచ్చు, Q2 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ బ్లైండ్‌గా ఈ 2 పొజిషన్స్‌లో ఏ స్టేట్స్ అయితే ఆ మూవ్‌లో ఉన్నాయో వాటిని మనం ఇక్కడ పెట్టేసుకుంటాం. మిగతావన్నీ మనం రాండమ్‌గా చేంజ్ చేసుకుంటూ వస్తాం. డిఫరెంట్ కాంబినేషన్స్ ఫార్మ్ చేసుకుంటూ. ఓకే మ్యామ్. ఓకేనా? నేను క్లోజ్ చేయొచ్చా? ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్.